హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరిగింది. అదే స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం చూసాము. సో ఈ ఈవెంట్కి అయితే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన చూసాం చాలా ఉద్వేగపూరితంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని తీసుకొచ్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా చాలా ఉద్వేగభరితం అయిపోయారు సార్. సో ఈ నేపథ్యంలో మరో వార్త ఆయన గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చేమో ఫ్యూచర్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు కూడా వాళ్ళ అభిప్రాయపడుతున్నారు సార్. మరి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా సార్? ఇది కరెక్ట్, అందరి మనసులో ఉన్నటువంటి ఆలోచనే. అవును. మొదట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఆ వేదిక మీద కూర్చున్న ముందు వచ్చేసాడు, గమనించారా? ఆ వేదిక మీద కూర్చున్నంతసేపు కూడా చిరంజీవి గారి ఆలోచనలు తమ్ముడి మీదే. ఏంటే జనం, లక్షలాది మంది జనం అందరూ ఎదురు చూస్తున్నారు. దారి పొడుగుతా ఎక్కడ చూసినా జై జనసేన, జై పవన్. అవన్నీ ఇదని చిన్నప్పటి నుంచి కూడా కన్న కొడుకులా పెంచాడు గనక అది పితృవాత్సల్యం లాంటిది అన్నమాట. ఆయన పొందాడు అనుభూతి. తర్వాత ఎప్పుడైతే మోడీ కూడా, నేను బాగా గమనిస్తున్నాను, మోడీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఎందుకు గర్వంగా ఫీల్ అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ పడ్డ బాధలన్నీ ఒక్కసారి గుర్తుకు వచ్చి ఉంటాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదు, రాజకీయాల్లో తిరగడం ఇష్టం లేదు, వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, చివరు పవన్ కళ్యాణ్ పిల్లల పేరున డిపాజిట్ చేసిన డబ్బు కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అన్నమాట. ఇవన్నీ ఇష్టం లేని పనులే. ఇంట్లో పక్క తల్లి ఏడుస్తుంది, వరే వాడు చిన్నప్పుడు అంత బలమైనడు కాదురా, అనారోగ్యంతో ఉండేవాడు, ఏమిటి ఎండనక వాననక ఈ రాజకీయాలు కదా ముంచేస్తారని చెప్తుంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎవరైనా. నాగబాబు కూడా అదే చెప్పాడు. ఎందుకు వచ్చింది ఈ రాజకీయాలు మనకి? ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఎవరు అవునన్నా కాదన్నా జనసేన పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఆయన సినిమా రజనీకాంత్ సినిమా లాగా ఓడిపోయినట్టయితే హిట్, ఏమాత్రం బాగుందన్నా సక్సెస్, ఇంకా చాలా బాగుందంటే అత్తారింటికి ఇలా సూపర్ హిట్, ఆ రేంజ్లో ఉన్నాడు. మరి దాన్ని అనుభవించకుండా ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడు? తనకు తోచింది తను చేయడమే తప్ప ఎవరైనా చెప్పింది విండ కదా అనేటువంటి బాధతో ఉండేవాడు అన్నమాట. నేను ప్రజారాజ్యం పెట్టాను, ఎందుకు అభాస్పాలు అయిపోయాను కదా, చివరికి మెర్చి చేశాను కదా. ఆ మెర్చి చేసినప్పుడే నా తమ్ముడికి నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి కదా. ఇవన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కనుక ఎందుకు ఇలాగ కోరి సజ్జనం చేర్చుకుంటున్నాడు, కొరుగుతో తలగొక్కుంటున్నాడు అనే భావంతో ఉన్న చిరంజీవి ఎప్పుడైతే ఈయన మీద చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినంత వరకు ఒక దశ, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే ఆయన ఎవరు పలకరించకుండా, ఆయన ఎవరు పరామర్శించకుండా ఉన్న తరుణంలో నేనున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభుత్వం తాలూకు ఆగడాలు అంటే అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్నిటినీ ఎదుర్కొంటూ వెళ్ళి భువనేశ్వరికి ధైర్యం చెప్పి, లోకేష్కి ధైర్యం చెప్పి, చంద్రబాబు నాయుడికి నేను ఉన్నాను అని చెప్పి బయటకు వచ్చి పొత్తులు అనౌన్స్మెంట్ చేసేసరికి పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ ప్రభ ఒక్కసారి గుప్పు మందమాట. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, ఏమనుకుంటే అది చేసేస్తాడు, మాట్లాడడం చేత కాదు, వార్డు మెంబర్గా కూడా గెలడం చేత కాదు అని విమర్శించిన వాళ్ళందరూ కూడా మాడు ఏను కుంభస్థలం కుట్టాడ్రా, అసలు చాలా మంచి సపోర్ట్ తీసుకున్నాడ్రా అని పవన్ కళ్యాణ్ని ప్రశంసించారు. అట్ ది సేమ్ టైం 44 సంవత్సరాల రాజకీయాల్లో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా మాకు జవసత్వాలు లేకుండా అలా ప్రాణం పోయే దశలో మమ్మల్ని వచ్చి ఆదుకున్నందుకు నీ జన్మ మర్చిపోలేననే మాట చంద్రబాబు నాయుడు చేత అనిపించుకున్నాడు. అది ఫస్ట్ విజయం. రెండవది ఏంటంటే, మోదీ అంటే చంద్రబాబు నాయుడు పడదు, చంద్రబాబు నాయుడు అంటే మోదీ పడదు. పవన్ కళ్యాణ్ అక్కడ ఏం ఆలోచించారంటే ఓట్లు చేలనివ్వను అనేది ఒకటైతే, లేదు బీజేపీ, తెలుగుదేశం, జనసేన
ఈ మూడు కలిసి ఉంటే ఎన్నికలు సజావుగా సాగుతాయి. కానీ నిజంగా చాలా మరి ఏ దేవుడు పుట్టించాడో ఆ ఆలోచన, కానీ దాని మోడీ కూడా సంసిద్ధం వ్యక్తం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా సంసిద్ధం వ్యక్తం చేయకపోతే ఇంత చిన్న వయసులో మధ్యవర్తిగా వెళ్ళి వాళ్ళ మధ్య సమన్వయం చేకూర్చి ఎట్టకేలకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా పోటీ చేస్తుంది అని అనడం అది చాలా గొప్ప అంశం అన్నమాట. నిజంగా బీజేపీ కూటమిగా పోటీ చేయకపోతే ఎలక్షన్లో, ఎన్నికల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకునేవో మనం చెప్పలేము. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్ని ఎలక్షన్స్, పోలీసు బందోబస్తు ఇవన్నీ చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇవన్నీ కూడా ఉంటుంది కదా, అన్నయ్యగా ఉంటుంది కదా. తర్వాత భారతదేశాన్నే గడగడలాడించిన మోడీకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ట్రంప్ కార్డులు అయ్యారు. చివరి దశలో ఆల్మోస్ట్ కూటమిలో ఉన్న పుణ్యానికి మోదీని గట్టెక్కించేటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది. ఇవన్నీ వాళ్ళ అన్నయ్య ఫేసులో కనిపిస్తాయి మనం చదవగలిగితే. అలాంటి వ్యక్తి రజనీ పక్కన సమవుజ్జీలు, అక్కడ సూపర్ స్టార్ అయినా ఇక్కడ మెగాస్టార్ అయినా ఆ వేదిక మీద గౌరవించడమే చాలా గొప్ప. అటువంటిది మోదీని తీసుకొచ్చి, చిన్నపిల్లలాగా మోదీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చిరంజీవిని కావలించుకొని, చిరంజీవిని తర్వాత ఏంటంటే గట్టిగా పట్టుకొని నిన్ను మించిపోయే నీ తమ్ముడు అని చెప్పినప్పుడు ఏ తండ్రికైనా జలజల కన్నీరు కారిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్, మోదీ, చిరంజీవి ముగ్గురు విజయకేతనాలు ఎగరేశారు. విజయకేతనం అంటే చెయ్యి పైకెత్తి జై కొట్టడం అన్నమాట. అది ఎగరేశారు, అందరూ చూశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి చిరంజీవిని కావలించుకున్నాడు. అప్పుడు చిరంజీవి తట్టుకోలేక గుండె పగిలేలాగా పాప ఆ ముఖంలో ఇంత గంభీరంగా ఉన్న చిరంజీవిని, అంటే చిన్నప్పుడు చిరంజీవి గారి చేతుల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ వీడైనా ఇంత పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఎందుకంటే టోటల్ క్రెడిట్ అంతా చిరంజీవికి, సురేఖమ్మకే దక్కుతుంది. నాకు మా అన్నయ్య కాదు తండ్రి అంటాడు, నాకు మా వదిన కాదు తల్లి అంటుంది. ఆ వదిన చెప్పు చేతుల్లోనే బతికాడు. వదిన ఏం చెప్తే అది విన్నాడు. అంటే ఆయనకి తల్లి కంటే కళ్యాణ్ కానీ నేను కానీ ఉన్నానంటే మా వెనక సురేఖ ఉందని చెప్పాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్న మాటలే మనం కూర్చి చెప్తున్నమాట. దాంతో తను తట్టుకోలేక ఈసారి అప్పుడు సురేఖమ్మ మొహం చూడాలి. అలా కళ్ళు తుడుచుకుంటుంది, తన్మయత్వంగా ఫీల్ అవుతుంది. ఒక పక్క అన్నా నిజనో ఏడుస్తుంది, ఒక పక్క ఆద్య చప్పట్లు కొట్టేస్తుంది. ఎంతకంటే కన్నుల పండు ఏముంటుందండి. గనక చాలా అద్భుతమైన ఘట్టం అది. దానికి ఏంటంటే అందరికీ కూడా మొన్న చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు అన్నపాదాలకి, వదిన పాదాలకి నమస్కారం పెట్టినప్పుడు ఎటువంటి ఉద్వేగం ప్రేక్షకులకు కూడా కలిగిందో ఇప్పుడు కూడా అటువంటి ఉద్వేగమే కలిగింది. ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను. ఇవాళ చిరంజీవి సినిమాలు చేస్తాడు, కానీ ఉన్నతమైనటువంటి ఒక పదవి మాత్రం చిరంజీవిని వరిస్తుంది తొందరలో. చిరంజీవి సినిమాలు చేయడం మానేడు, కానీ ఆయన గౌరవానికి, ఆయన స్థాయికి, ఆయనకున్న పద్మ విభూషణ్ అవార్డుకి తగ్గట్టుగా కేంద్రం నుంచి మంచి ఒక విలువైన పదవి వస్తుందని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. అందుకు మోదీ కూడా సుముఖంగా ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే పూర్తి నమ్మకం మాట. ఆయన ఏం చెప్తే చేస్తాడు చిన్నపిల్లలాగా. అయితే ఆయన కొడుకు అయినట్టయితే మోదీ ఒక తండ్రిలాగా వెంటబడి వచ్చి చేస్తా అన్నట్టుగా చేసాడన్నమాట. కనుక తప్పకుండా చిరంజీవిని మనం రాబోయే రోజుల్లో సినిమాను మానేస్తాడని చెప్పను. ఆయన గౌరవానికి తగ్గట్టు ఉన్నటువంటి పోస్టు తప్పకుండా వస్తుందని మనం ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.